మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో కేంద్రీకృతం అవ్వటానికి సాక్షి సాధన ఒక్కటే మార్గమని, ఒక వ్యక్తి రెండు విధాలుగా జీవించవచ్చు, పరిధి నుండి జీవించవచ్చు లేదా కేంద్రం నుండి జీవించవచ్చు. పరిధి నుండి జీవిస్తే అది అహంకారానికి సంబంధించింది, కేంద్రం అనేది ఆత్మకు సంబంధించింది. పరిధి నుండి జీవిస్తున్నప్పుడు ఎప్పుడు ఇంకొకరితో సంబంధం కలిగి ఉంటామో, మనం చేసేదంతా కూడా ప్రతిక్రియే అవుతుంది. అంటే మీరేం చేశారో దానికి ప్రతిస్పందనగా నేను చేస్తాను అన్నట్టుగా ఉంటుంది. అలాగే పరిస్థితుల చేతుల్లో కేవలం బానిసలంగా అయిపోతాము పరిధి నుండి జీవిస్తున్నప్పుడు. అదే కేంద్రం నుండి జీవిస్తే ప్రతి సమస్యని, గతాన్ని, జ్ఞాపకాన్ని సాక్షిలాగా చూస్తాము. అది అక్కడుంటుంది, మనం ఇక్కడుంటాము. దానితో మనం తాదాప్యత చెందము, ఒక్కటిగా అవ్వము. సో అప్పుడు మనకికసలు సమస్య అనేదే ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో దీనికి సంబంధించింది ఒక బుద్ధుని కథ ఒకటి చూద్దాము. అదేమిటంటే బుద్ధుడు ఒకసారి ఒక ఊర్లో నుంచి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆ బుద్ధుని యొక్క బోధలకి చాలా వ్యతిరేకంగా, కోపంగా ఉంటారు ఆ ఊళ్ళో. సో వారు అతనిని తిట్టి అవమానిస్తారు. బుద్ధుడు వారి తిట్లు, అవమానం మాటలు అన్నీ విని ఏమంటారంటే, ఒకవేళ మీరు చెప్పేది అయిపోతే ఇక నేను ముందుకు వెళ్తాను. నేను పక్క ఊరికి వెళ్ళాలి. అక్కడ వారు నా కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఒకవేళ మీ మనసులో ఇంకా ఏదైనా మిగిలి ఉంటే, నేను మళ్ళీ ఇదే దారిలో వెనక్కి వెళ్ళేటప్పుడు మీరు దాన్ని చెప్పి ముగించవచ్చు అంటారు. అప్పుడు వాళ్ళంటారు, మేము నిన్ను తిట్టాము, మేము నిన్ను అవమానించాము, దానికి నువ్వు జవాబు ఇవ్వవా అని అడుగుతారు. అప్పుడు బుద్ధుడు చెప్పిన అద్భుతమైన సమాధానం ఏమిటంటే, నేను ఇంక ఇప్పటికి ప్రతిక్రియ చెయ్యను, మీరేం చేసినా అది మీ ఇష్టం. నేనిప్పుడు ప్రతిక్రియగా మాట్లాడడం, చేయడం అనేది లేనే లేదు. మీరు నన్ను ఏదైనా చేయమని బలవంతం చెయ్యలేరు. మీరు నన్ను తిట్టవచ్చు, అది మీ ఇష్టం. నేను ఓ బానిసను కాదు, నేను ఓ స్వతంత్ర వ్యక్తినయ్యాను. నేను నా కేంద్రం నుంచి చేతలు చేస్తాను, కానీ పరిధి నుంచి మాత్రం కాదు. మీ తిట్లు నా పరిధిని తాకుతాయి, కానీ నా కేంద్రాన్ని కాదు. నా కేంద్రం ఏమీ తాకబడకుండా ఉంటుంది అంటారు ఎంతో అద్భుతంగా. ఎన్ని అర్థాలున్నాయో కదా ఇక్కడ. సో ఇక్కడ ఆయన అంటున్నారు, మీరు అన్న మాటలు అవి అన్నిటి విని అవన్నీ నా పరిధిని మాత్రమే తాకుతున్నాయి, కానీ నేను కేంద్రంలో ఉన్నాను, స్వతంత్రుడిగా ఉన్నాను. నా కేంద్రాన్ని అవేమీ తాకవు. సో నేను మీ అందరినీ సాక్షిగా చూస్తున్నాను. సో నాకది ఒక సమస్యే కాదు. సో నేను మీకు జవాబు చెప్పాల్సిన అవసరమే లేదు. అదే నేను పరిధిలో జీవించేటట్టయితే నా పరిధిని మీ మాటలు తాకుతాయి కాబట్టి మీరన్న దానికి ప్రతిక్రియ చేస్తాను. ఇప్పుడు నేను ఆ ప్రతిక్రియ అనేది చెయ్యలేను. ఎందుకంటే నేను స్వతంత్ర వ్యక్తిని, బానిసను కాదు, కేంద్రం నుంచి చేతలు చేస్తాను అన్నారు. సో ఇక్కడ ఏమన్నారు బుద్ధుడు, మీ తిట్లు నా పరిధిని తాకుతాయి, కానీ నా కేంద్రాన్ని కాదు. నా కేంద్రం ఏమీ తాకపడకుండా ఉంటుంది అన్నారు. సో మీకు తాకబడతారు అని ఎందుకన్నారు ఇక్కడ? తాకబడటం అంటే ఏమిటి అన్నది చూద్దాం. ఇక్కడ కేంద్రం తాకబడినందువలన కాదు, మన కేంద్రం తాకబడినందువలన కాదు, కానీ మనం ఒక కేంద్రం అన్నదే లేకపోవడం వల్ల మనం తాకబడతాం. ఎవరైనా తిట్టినా, ఎవరైనా మనల్ని అవమానించినా మనం ఫీల్ అవుతున్నాము అంటే మన కేంద్రం తాకబడినందువల్ల కాదక్కడ, మన పరిధి తాకపడటం వల్ల. మన పరిధిని అది తిట్టు, అవమానం తాకింది అంటే దాని అర్థం మనలో కేంద్రం అనేది లేకపోవడం అక్కడ సమస్య అన్నమాట. సో అంటే మనం ఎలా ఉన్నాం, అక్కడ ఒక పరిధిలాగా ఉన్నాం. మనం
సర్కిల్ పరిధి అనేది ఎలా ఉంటుంది? ఒక సర్కిల్‌లో ఉంటుంది. సో, ఆ వర్తులాకార పరిధితో తాదాప్యత చెంది ఉన్నట్టు. అంటే, ఆ పరిధితో మనం తాదాప్యత చెంది ఉన్నాము అంటే, ఆ పరిధిని తాకే ప్రతి దానితో మనం తాదాప్యత చెంది ఉంటామనమాట. సో, ఇక్కడ పరిధి అంటే జరిగే ప్రతిదానితోనూ తాకబడి తీరుతుంది ఈ పరిధి అనేది. అది మన ఆవరణ అనమాట. కాబట్టి ఏం జరిగినా ఆ పరిధిని తాకి తీరుతుంది. అలాగే మనకు నడిమ భాగం అన్నది లేనే లేదు. ఎందుకు? మన పరిధిని తాకుతుంటే మనం ప్రతిక్రియ చేస్తున్నాము అంటే అక్కడ కేంద్రం అన్నది లేనే లేదు. సో, మనలో ఓ కేంద్రం వచ్చిన మరుక్షణం మన నుంచి మనకు ఒక దూరం అనేది ఏర్పడుతుంది. సో, మన పరిధి నుంచి మనకు ఒక దూరం కలుగుతుంది. ఎప్పుడు? మనలో ఒక కేంద్రం వచ్చిన మరుక్షణం. సో, ఎవరైనా పరిధిని నిందించగలరు కానీ, మనల్ని తిట్టలేరు. మన సంబంధం లేనట్లు దూరంగా ఉండవచ్చు వారి నుంచి, వారి తిట్ల నుంచి, వారి అవమానాల నుంచి. సో, మనకు మన అంతరాత్మకు మధ్య దూరం ఉంటుంది. ఎప్పుడుంటుంది దూరం? మనం కేంద్రంలో ఉంటున్నప్పుడు, కేంద్రీకృతమైనప్పుడు మనకి మన అంతరాత్మకి దూరం అనేది ఏర్పడుతుంది. మనం మన పరిధిగా, మనం మన కేంద్రానిగా ఈ రెండిటికి మధ్య దూరం అనేది ఉంటుంది. అంటే ఆ దూరం ఎవరి చేత భగ్నం చేయబడనిది. అంటే మన పరిధికి, మన కేంద్రానికి దూరం ఉంటుంది. ఆ దూరం ఎవరి చేత భగ్నం చేయబడదు. అంటే ఎందుకు అంటే, ఎవ్వరూ కూడా కేంద్రం దగ్గరకు చొచ్చుకొని వెళ్ళలేరు కదా! పరిధి దాకే వస్తారు. మన కేంద్రాన్ని మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేరు. సో, బాహ్య ప్రపంచం మనల్ని ఎక్కడి వరకు టచ్ చేస్తుంది? పరిధి వరకే. పరిధి పైనే స్పృశిస్తుంది కానీ, ఆ బాహ్య ప్రపంచం మన కేంద్రాన్ని మాత్రం ఎప్పటికీ టచ్ చేయడం అన్నది జరగదు. అందుకే బుద్ధుడేమంటారు? ఇప్పుడు నేను కేంద్రీకృతం అయ్యాను. 10 ఏళ్ల క్రితం అంతా వేరేగా ఉండి ఉండేది. అప్పుడు ఒకవేళ మీరు నన్ను నిందిస్తే నేను వేరేగా ప్రతిక్రియ చేసి ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను స్పందించి చేతలు చేస్తాను. కేంద్రం నుండి చేతలు చేస్తాను అని అంటారు. సో, ఇక్కడ క్రియకు, ప్రతిక్రియకు మధ్య తేడాని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరినైనా ప్రేమిస్తాము. ఎందుకు? ఆ ఇంకొకరు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి. బుద్ధుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే మనం అతన్ని ప్రేమిస్తామని కాదు. మనం అతన్ని ప్రేమిస్తున్నామా లేదా అన్నది బుద్ధుడికి అసంగతం. అసలు పట్టించుకోడు. ఆయన మాత్రం ప్రేమిస్తాడు. మరి అతన్ని ప్రేమించినా లేక ద్వేషించినా దానితో అతనికి ఎలాంటి సంబంధము ఉండదు. అతను మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకు అంటే అది ఒక క్రియ. అంతేకానీ ప్రతిక్రియ కాదు. సో, ఇక్కడ ప్రతిక్రియ అంటే ఎదుట వాళ్ళు ఎలా మనతో బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం బిహేవ్ చేయడం అన్నది ప్రతిక్రియ. కానీ ఇక్కడ మనం బుద్ధుడిని ద్వేషించినా, ప్రేమించినా కూడా ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఆయన చేసేది క్రియ కాబట్టి. ఆయన చేసేది ప్రతిక్రియ కాదు కాబట్టి. మనం చేసే చేతలు మనలో నుంచి వస్తాయి. మరి ప్రతిక్రియలు మన పైన బలవంతంగా రుద్దబడతాయి కదా! అంటే ప్రతిక్రియలు అంటే ఎదుట వాళ్ళు ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి మనం చెయ్యడం. ఇది మనపై బలవంతంగా రుద్దబడతాయి కదా! అందుకే అది ప్రతిక్రియ అవుతుంది. సో, కేంద్రీకృతం అవ్వడం అంటే ఇప్పుడు మనం
చేతలు చేయడం మొదలు పెడతామన్నమాట. ఇంకో సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే మనం పనులు చేస్తున్నప్పుడు ఆ పని సంపూర్ణంగా ఉంటుంది. మనం ప్రతిక్రియ చేస్తున్నప్పుడు అదెప్పుడు సంపూర్ణంగా ఉండదు. అదెప్పుడు పాక్షికంగా, ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే పరిధిలో నుంచి పని చేస్తామో, అంటే ఎప్పుడైతే ప్రతిక్రియ చేస్తామో అదెప్పుడు సంపూర్ణంగా ఉండదు. ఎందుకంటే వాస్తవానికి మనం అందులో పూర్తిగా పాల్గొనము కాబట్టి. సో, మన పరిధి మాత్రమే ఆ ప్రతిక్రియలో పాలు పంచుకుంటుంది కాబట్టి అది సంపూర్ణం కాలేదు. అందుకే ఒకవేళ మనం పరిధి నుండి ప్రేమిస్తే మన ప్రేమ ఎప్పటికీ సంపూర్ణంగా ఉండలేదు. అదెప్పుడూ పాక్షికంగానే ఉంటుంది. అంటే దాని అర్థం ఒకవేళ ప్రేమ అసంపూర్ణమైతే మిగిలిన స్థలం, ఖాళీ ఉన్న స్థలం ద్వేషంతో నిండుతుంది కదా! ఒకవేళ మన దయ కొంత భాగం ఉంటే మిగిలిన చోట ఏముంటుంది? ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్‌లో కొంత భాగం దయ ఉంది. సో, మిగతాదంతా క్రూరత్వంతో నిండిపోతుంది. సో, ఒకవేళ మన మంచితనం పాక్షికమైతే అప్పుడు మిగిలిన స్థలం ఎవరు నింపుతారు చెప్పండి? ఒకవేళ మన దేవుడు పాక్షికమైతే ఆ మిగిలిన చోటు నింపడానికి ఏముండాలి? దెయ్యం ఉండాలా? అంటే దాని అర్థం ఏమిటి? పాక్షికమైన పని విరుద్ధంగా ఉండి తీరుతుంది. దానితోనే అది పొసగకుండా ఉంటుంది. అదే క్రియ, చేతలు, కేంద్రం నుండి మనం చేసే చేతలు సంపూర్ణంగా ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్నీ బాగా జీర్ణించుకోండి, అర్థం చేసుకోండి, ఆచరణలో పెట్టండి. దీని గురించి మరింత డీప్‌గా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.